హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో విష్ లింక్ అకౌంట్‌ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి చూద్దాము. దానికోసం ముందుగా ప్లే స్టోర్‌లో విష్ లింక్ క్రియేటర్ యాప్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత 4, 5 స్టెప్స్ వస్తుంది. స్కిప్ చేసేసి గెట్ స్టార్టెడ్ ప్రెస్ చేయండి. తర్వాత మొబైల్ నంబర్ అయితే అడుగుతుంది. మీ సంబంధిత మొబైల్ నంబర్‌నిచ్చి వెరిఫై చేసుకోవాలి. ఓటీపీ వస్తుంది ఆ మొబైల్ నంబర్‌కి. సో, ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై అయితే చేసుకోవాలి. ఈ విధంగా వెరిఫై చేసుకున్న తర్వాత ఈ విధంగా వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత యాప్ అనేది ఇలాగ ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ ఇన్‌స్టాతో లాగిన్ అయి ఉన్నాను. సో, నాకిలా చూపిస్తుంది. కొత్తగా వాళ్ళకైతే ఈ విధంగా చూపించదు. దీనికోసం కంపల్సరీగా మన ఇన్‌స్టా పేజ్‌ని ఫేస్‌బుక్‌తో కనెక్ట్ చేసుకోవాలి. సో, ఇన్‌స్టాలో ఎడిట్ ప్రొఫైల్‌లోకెళ్ళి అక్కడ పేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని దగ్గర కనెక్ట్ దానిపైన ప్రెస్ చేశారంటే ఈ విధంగా కనెక్ట్ టు ఫేస్‌బుక్ అనే ఆప్షన్ వస్తుంది. సో, దానిపైన ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు ఏ ఫేస్‌బుక్ అకౌంట్ అయితే ఉందో అది ఇక్కడ చూపిస్తుంది. సో, మీరు దాంతో ఇన్‌స్టా పేజ్‌ని అయితే కనెక్ట్ చేయాలి. కనెక్ట్ అనే ఆప్షన్ వచ్చింది కింద చూసారా? కనెక్ట్ చేస్తే యువర్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కనెక్టెడ్ టు ఫేస్‌బుక్ పేజ్ అనేదైతే వస్తుంది. ఈ స్టెప్ అనేది కంపల్సరీ ఈ విష్ లింక్ కోసం. నెక్స్ట్ మనం విష్ లింక్ యాప్‌లోకి అయితే వెళ్ళి పైన ప్రొఫైల్ దగ్గర క్లిక్ చేస్తే అక్కడ యాక్టివేట్ ఎంగేజ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానిపైన మనం క్లిక్ చేస్తామంటే నెక్స్ట్ ఫర్దర్‌గా ప్రొసీడింగ్స్‌లోకి అయితే వెళ్ళిపోతాము. అక్కడ ఎనేబుల్ చేశామంటే ఈ విధంగా చూపిస్తుంది. సో, ఎడిట్ ప్రీవియస్ సెట్టింగ్స్ అని ప్రెస్ చేస్తే ఈ విధంగా మనకు ఉన్న ఇన్‌స్టా పేజ్ అండ్ ఫేస్‌బుక్ అకౌంట్స్ అన్నీ చూపిస్తుంది. సో, అన్నిటిని మనం కొనసాగించు మీద ప్రెస్ చేశామంటే ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోతుంది యాక్టివేట్ ఎంగేజ్ అనేది. ఈ యాక్టివేట్ ఎంగేజ్ ఏంటంటే మనం రీల్స్ కింద పోస్టుల కింద మనకు లింక్ ప్లీజ్ అనే మెసేజ్ వస్తుంది కదా! దానికి ఆటోమేటెడ్ మెసేజ్ అనేది వెళ్ళిపోతుందన్నమాట వాళ్ళ డీఎమ్స్‌లోకి. దానికి మనం ఇక్కడ పర్మిషన్ అయితే ఇస్తున్నాము. సో, ఈ విధంగా మనం చూసారా ఎంగేజ్ సెట్టింగ్స్ వచ్చింది. ఎంగేజ్ కామెంట్ రీప్లేస్ అనేవి అన్నీ ఆన్ అయిపోయాయి. సో, మనం ఇక్కడ ఇంకా ఎక్స్‌ట్రాగా కీవర్డ్స్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ట్రిగ్గర్ వర్డ్స్ అంటే మనకు డీఎమ్స్‌లలో ఏమొస్తుంది అంటే ప్రైజ్ ప్లీజ్ ఆర్ పీపీ సంథింగ్ లైక్ దట్ వస్తాయి కదా! సో, దానికి రిలేటెడ్‌గా మనం ఇంకా ట్రిగ్గర్ వర్డ్స్ కూడా ఇవ్వచ్చు. అలాగే రీప్లేసెస్ కూడా మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు ఎక్స్‌ట్రాగా. సో, మనకు ఏదైతే డీఎం వస్తుందో ప్రైజ్ అనే దానికి మనకు ఆటోమేటిక్‌గా విత్ లింక్ అనేది వాళ్ళకి డీఎం వెళ్ళిపోతుంది. సో, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం కింద షాప్ అనే ఆప్షన్‌లోకి వెళ్ళిపోయామంటే మనకు షాప్ చూపిస్తుంది. ఇందులో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్, యూట్యూబ్ పోస్ట్ ఆర్ సింగిల్ పోస్ట్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా! సో, నేనిక్కడ మీకు చూపించడానికి ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఒక పోస్ట్‌నయితే చేస్తున్నాను. చూడండి మనకిక్కడ ఈ విధంగా చూపిస్తుంది. ఇందులో మీరు ఏ పోస్ట్‌ని పోస్ట్ చేయాలనుకుంటున్నారా అనే దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. కస్టమైజ్ యువర్ పోస్ట్ టైటిల్ అని వచ్చింది కదా! అక్కడ బేస్డ్ ఆన్ యువర్ ప్రోడక్ట్ మీరక్కడ టైటిల్ అనేది ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత కింద యాడ్ పోస్ట్ అనేది వచ్చింది కదా! సో, దానిపైన ప్రెస్ చేస్తే నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీడింగ్ అయితే జరుగుతుంది. దానికోసం ఇక్కడ లింక్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది మనం నెక్స్ట్ స్టెప్‌లో. మనం ఏ ప్లాట్‌ఫామ్‌లో తీసుకున్నామో మీషో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆర్ ఎనీథింగ్ ఆ లింక్ అనేది మనం ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకొచ్చిన డీఎమ్స్‌కి డైరెక్ట్ లింక్ అనేది వాళ్ళకి డీఎం ఎళ్ళిపోతుంది ఆటోమేటెడ్‌గా. సో, ఈ విధంగా అయితే ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ యూట్యూబ్ అనే ఆప్షన్ కూడా ఉంది కదా పైన. సో, ఈ విధంగా మనం దానిపైన ప్రెస్ చేస్తే మనం రిలేటెడ్ కంటెంట్ అంతా చూపిస్తుంది ఇక్కడ. నాకు ఆల్రెడీ 500 ఫాలోవర్స్ లేరు కాబట్టి నేను ఏది చేసినా అది అగ్రీ చేయదు. సో, నేను మీకు చూపించడానికి మాత్రమే ఇక్కడ చేస్తున్నాను. యూట్యూబ్‌లో ఈ పోస్ట్‌ను పెట్టాలంటే కంపల్సరీగా 500 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. సో, నాకు లేరు. జస్ట్ మీకు చూపించడానికైతే చేస్తున్నాను. సో, ఇక్కడ చూసారా పోస్ట్, కలెక్షన్ అనేది కూడా ఉంది. నేను ఇంకేం కలెక్షన్ అనేది పెట్టలేదు. అలాగే సింగిల్ ప్రోడక్ట్ లింక్స్ కూడా ఉన్నాయి. అంటే మనం ఒకే దగ్గర కలెక్షన్ పెట్టొచ్చు. ఆర్ సింగిల్ ప్రోడక్ట్ లింక్స్ కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. కింద చూసారా ఆప్షన్ అనలిటిక్స్ అనే ఆప్షన్ కూడా వచ్చింది.
అంటే మీరు ఎంత సేల్ జరిగింది, మీకెంత కమిషన్ వచ్చిందా అనేదంతా అక్కడ కనిపిస్తుంది ఇన్ఫర్మేషన్. సో, ఇక్కడ ప్రొఫైల్‌లోకెళ్తే ఈ నేమ్, అబౌట్ మీ అంతా మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికైతే ఉంటుంది. నాకిక్కడ ఇన్‌స్టాగ్రామ్ కనెక్టెడ్ అని చూపిస్తుంది. అలాగే యూట్యూబ్ కూడా కనెక్టెడ్ అని చూపిస్తుంది. బట్ దానికి సంబంధించిన ఎంగేజ్ సెట్టింగ్స్ ఏమీ రాలేదు. సో, ఈ విధంగానైతే ఉంటుంది. చాలామందికి కొంత డౌట్ ఉంటుంది కదా! ఏ విధంగా కమిషన్ వస్తుందనేది. మనం మామూలుగా క్రియేటర్స్ ఏం చేస్తారంటే మీషో ఆర్ మింత్రా ఎనీథింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రొడక్ట్స్ తీసుకొని వాటి రివ్యూ చేస్తారు. సో, ఆ రివ్యూ ఏ విధంగా చేస్తారంటే, వాళ్ళు బేస్డ్ ఆన్ కమిషన్ మీదనే రివ్యూ చేస్తారు. వాళ్ళకి ఇంత కమిషన్ అనేది ఆ ప్లాట్‌ఫామ్ ఇస్తుంది. సో, చూసారా ఇక్కడ నైకా ఫ్యాషన్ అనేది 7% అనేది కమిషన్ ఇస్తుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ 9% ఇస్తుంది. మీషో కూడా 9% ఇస్తుంది. ప్రెజెంట్ హైయెస్ట్ పర్సెంటేజ్ ఇచ్చే ప్లాట్‌ఫామ్ ఏంటంటే మింత్రా. అది 15% అనేది ఇప్పుడు ఇస్తుంది ప్రెజెంట్ సేల్‌లో. సో, ఈ విధంగానైతే కమిషన్స్ అయితే ఉంటాయి విష్ లింక్‌లో. సో, నేనైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను విష్ లింక్ గురించి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో గనక యూజ్‌ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.